గైస్ ఎట్లున్నారు గైస్? నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్ స్టార్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియో ఏంటంటే చాలా మంది అయితే నాకు కింద కామెంట్ చేసిరు, అన్న మొబైల్ అనేది వాటర్లో పడ్డదన్న, వాటర్లో పడ్డ తర్వాత మేము నెక్స్ట్ ఏం చేయాలన్న అని చెప్పని అయితే చాలా మంది అయితే కామెంట్ చేశారు. అంటే మినిమం వచ్చేసి మీరు మొబైల్ అనేది వాటర్ లో పడ్డ తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి దాని గురించి వీడియో కొట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మొబైల్ అనేది నీళ్ళలో పడ్డది అనుకో, ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మొబైల్ తీసుకుపోయి దాని మొబైల్ వాటర్లోకి వెళ్ళి తీస్తారు. తీసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న మీ దగ్గరలో ఏదైనా క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ పెట్టి నీట్గా అనేది ఆ మొబైల్ అనేది ఆ వాటర్ అనేది క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత మొబైల్ ఏం చేస్తారంటే కొంతమంది డైరెక్ట్ క్లాత్ తోటి క్లీన్ చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు అంటే చాలా మంది అయితే క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్ మొబైల్ అనేది ఛార్జింగ్ పెడుతారు. మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టకండి. మీరు ఒకవేళ మీ మొబైల్ నీళ్ళలో పడ్డవి కూడా మొబైల్ అనేది ఆన్లో ఉందనుకో, ఆన్లో ఉంటే ఈ విధంగానైతే ఒకసారి చేసుకోండి. మీరు మీ మొబైల్ ఆన్ ఉంటే ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్లో పోయి దానిలో వచ్చేసి ఫిక్స్ మై స్పీకర్ అని ఉంటుంది కదా, దాన్ని అనేది ఓపెన్ చేసుకొని ఇది ఓపెన్ చేయండి. ఈ విధంగా చేసుకుంటే ఏమైతుందంటే స్పీకర్లోకి వెళ్ళినది వాటర్ అనేది బయటకు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మొబైల్ వాటర్లో పడ్డ వెంటనే ఈ సెట్టింగ్ అనేది చేసుకోండి. మొబైల్ ఆన్ ఉన్నప్పుడే ఆ గూగుల్లో పోయి ఆ విధంగా చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అది ఓపెన్ చేసిన తర్వాత అలాగే స్పీకర్లోకి వెళ్ళి సౌండ్ వచ్చేసరికి ఏంటంటే బయటకు అనేది వాటర్ అనేది లాగుతూ ఉంటుంది. మినిమం వచ్చేసి అయితే ఇది ఒక 5 minutes దాకానైతే ఈ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. 5 minutes దాకా ఆన్ చేసి పెట్టండి సౌండ్. గూగుల్లో పోయి ఆ విధంగా చేసుకుంటే మొబైల్ స్పీకర్లోకి వెళ్ళి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతాయి, చూసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే వాటర్లో పడిన వెంటనే దాన్ని మొబైల్ అనేది క్లీన్ చేయకుండా తీసుకుపోయి డైరెక్ట్ ఏం చేస్తారంటే కొంతమంది డైరెక్ట్ తీసుకుపోయి బియ్యం ఉంటుంది చూసారా, ఆ బియ్యంలోనే వేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఏదన్నా వేడున్న ప్రదేశంలో అక్కడ పెడతాంటారు. మళ్ళీ ప్లస్ కొంతమంది ఇంకేం చేస్తారంటే బియ్యంలో పెట్టయితే పొద్దుగా దాకా అన్న బియ్యంలోనైతే అలా మొత్తం పెట్టేస్తారు. ఆ విధంగా ఏమైతే ప్రాబ్లం వస్తుందంటే బియ్యంలోనైతే పెట్టకూరు. మొబైల్ బియ్యంలో పెడితే ఏమవుతుందంటే ఆ రైస్ అనేది అందులో ఒక ఛార్జింగ్ కనెక్టర్లో పోయి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. ఇలా మీరు రైస్లో అనేది మీరు బియ్యంలో అనేది మొబైల్ అనేది పెడితే ఏమవుతుందంటే ఆ డస్ట్ ఉంటుంది కదా, బియ్యంలో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా, డస్ట్ అనేది కూడా అందులోకి పోతుంది. మళ్ళీ ప్లస్ ఆ ఛార్జింగ్ కనెక్టర్స్లోకి అందులోకి బియ్యం అనేది పోయి కూడా ఛార్జింగ్ పిన్ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఆ విధంగా అయితే బియ్యంలో అయితే పెట్టకూరు మొబైల్ వచ్చేసి. మరి ఎందులో పెట్టాలని చెప్పని అయితే మీకు డౌట్ అయితే ఉంటుంది. అయితే మీరు బాక్స్ కొన్నప్పుడు అయితే ఏదైనా కొత్తది ప్రోడక్ట్ బాక్సులు కొన్నప్పుడు అయితే ఈ సిల్కా జెల్స్ అనేది ఇవి వస్తూ ఉంటాయి. మీకు కొత్తగా ఏదైనా బాక్సెస్ ఏమన్నా కొన్నా కూడా ఇవి వస్తుంది. ఈ మొబైల్ అనేది ఇందులో వచ్చిన ఇవేంటంటే ఇందులో వచ్చిన వాటికి మొత్తం ఏంటంటే మినిమం వచ్చేసి అయితే ఈ మొబైల్ దాని దగ్గర పెట్టినామంటే ఈజీగా అనేది వెళ్ళిపోతుంది, వాటర్ అనేది జల్ది వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు మొబైల్ అనేది వాటర్లో పడ్డ తర్వాత ఒకవేళ మీ దగ్గర ఇవి సిల్కా జెల్తుంటే వీటిని మినిమం వచ్చేసి అయితే 24 hours ఆ మొబైల్ అనేది అందులో పెడితే మొబైల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఏంటంటే వాటర్ అనేది కూడా లాగే ఛాన్స్ అయితే ఉంటుంది. దానిలోకి ఎయిర్ సంబంధించిన ఫిల్టర్ తోటి అయితే కొంతమంది అయితే ఇట్లా సాపు చేస్తుంటారు వాటిని. ఆ విధంగా కూడా సాపు చేయడం వల్ల ఏమైతుందంటే బయట నుంచి గాలి అనేది కొట్టిన తర్వాత గాలి కొడితే ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది కూడా ఇంకా లోపల ఐసీలో పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా పని అయితే చేయకూరి. అన్న ఓకే అన్న ఇవన్నీ మా దగ్గర లేదు, వాటర్లో పడ్డది, మేము ఏం చేయాలి అని చెప్పని అయితే మీరు ఒక్కవేళ మీకు దగ్గరలో మొబైల్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళండి. వాళ్ళు ఉత్తగా సర్వీసింగ్ ఫ్రీగా ఒక 100 rupees 50 rupees తీసుకొని సర్వీసింగ్ అయితే వేసి ఇస్తారు. అంటే మొబైల్ బట్టి మినిమం మొబైల్ బట్టి దానికి కానీ ప్రైస్ అనేది ఉండదు. మినిమం అయితే మీరు మొబైల్ షాప్ దగ్గరలో అందుబాటులో ఉంటే ఎంతైనా వాటర్లో పడగానే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టకుండా డైరెక్ట్ షాప్ అయినా దగ్గర చేసేసి ఇస్తాడు. కొంతమంది ఏంటంటే కొంతమందికి సర్వీస్ సెంటర్సే నమ్మకం ఉంటాయి, సర్వీస్ సెంటర్ కూడా పోండి, అట్లేం కాదు. షాప్ అయినా దగ్గరికి పోవాలని ఏం లేదు. మీకు అందుబాటులో ఏం సర్వీస్ సెంటర్స్ ఉన్నా మళ్ళీ ప్లస్ షాప్స్ ఉన్నా అక్కడ కూడా ప్రాబ్లం అనేది క్లియర్ అయితే చేసిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం ప్లీజ్ మన ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మినిమం ఈ వీడియోకి వచ్చేసి అయితే ఒక 500 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం దేని గురించి వీడియో అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం.